గోదావరి నది నుంచి వైకుంఠాపురం కింద ఒక ఆక్వాడక్ట్ని కట్టి అక్కడి నుంచి బొల్లంపల్లి దగ్గర 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టి ఆ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర వేసి తద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది. అదే గోదావరి బేసిన్లో మనకు హక్కుగా రావాల్సినటువంటివి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు 968 టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు. మరి అదే గోదావరి బేసిన్లో మన 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, రెండవది సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, మూడవది కాళేశ్వరం 30 టీఎంసీ, నాలుగవది డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు. ఈ 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ ఒకవైపు పెండింగ్లో ఉంది. సీతమ్మ సాగర్కు మనం 67 టీఎంసీలు అడిగాం, సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు అడిగాం, అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు 12 టీఎంసీలు అడిగాం. కోర్స్ ఈ అడిషనల్ 3 టీఎంసీ కాళేశ్వరంది వాటర్ అలొకేషన్ లేదు, కానీ క్లియరెన్స్ పెండింగ్ ఉంది. ఈ 4 ప్రాజెక్టులు అక్కడ పెండింగ్లోనే పెట్టిండ్రు. మన ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. మనకు హక్కుగా రావాల్సిన సీతమ్మ సాగర్ 67 టీఎంసీలు, కానీ ఈవెన్ సీతమ్మ సాగర్లో కూడా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సులు తెచ్చినాం. చివరి క్లియరెన్స్ పెండింగ్ ఉంది, టీఏసీ చివరి క్లియరెన్స్. అది క్లియర్ అయితే 67 టీఎంసీలు మనకు వస్తాయి. అట్లే సమ్మక్క సాగర్లో 47 టీఎంసీలు వస్తాయి. అదేవిధంగా వార్ధాలో 12 టీఎంసీలు. దీని గురించి ఒకవైపు పర్సూ చేయడం లేదు. ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమవుతూ ఉంది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో 200 టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి, వాటర్ అలొకేషన్ కావాలి, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ అనుమతి రావాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు? కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు. అరే ఇది అన్యాయము, మా అనుమతి లేదు, మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా, మా సీతారామ అన్నే ఉన్నది, మా సమ్మక్క సాగర్ అన్నే ఉన్నది, మా వార్దా అక్కడనే ఉన్నది, మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది, దీన్ని ఆపండి అని చెప్పి ఈ రోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది 15/11/2024 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు. మేము ఇట్లా ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం, మేము 80,112 కోట్లతో ఈ ప్రాజెక్ట్ కడుతున్నాం, దీనికి డబ్బులు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 15/11/2024 నవంబర్ 2024లో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది. పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఇది 15/11/2024. ఇంకో ఉత్తరం రాసిండు 31 డిసెంబర్ 2024. ఇది నిర్మలా సీతారామన్ గారికి రాశారు. ఏమని? గోదావరి టు కృష్ణా రివర్కు 13,500